నెక్స్ట్ వచ్చి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ మీ అందరి కోసం ప్లాన్ చేసాము. సో లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్. జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చనండి. జరగండి జరగండి జరగండి, పారడైసు పావడేసుకొచ్చనండి. సిక్స్ ప్యాక్ లో యముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టామ్ లా థండర్ సీమనే చుడుతది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, మార్చు నుంచి మాసు పీసు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, ఈ స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, గూగుల్ ఎత్తికిన గుంసు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, పువ్వులొక్కటైన పువ్వు వచ్చనండి. సిక్స్ ప్యాక్ లో యముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టామ్ లా థండర్ సీమనే చుడుతది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, కిస్సులక్క లక్ష్మి కావు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, దుమ్ములేపుకుండా కాసు వచ్చనండే. అల్లిగాడు మల్లిగాడు కాదు పిల్లుగాడు కుర్రాకిడు, మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మా వీడికి తెల్లారకుండా చూసేస్తాడు. బోని కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యొచ్చి చెప్పినాగడు. కోరడు అస్సలినడు, సిత్తరాలే చూపిస్తాడు. ప్రేమిస్తాడు పడిసొస్తాడు, ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు. తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. తెల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అన్నా. కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. తెల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలియక చెప్తావన్నా. ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో చూడరా బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా. సొర్ర సపే తగులుకుంది తీరేది గదరా. రావయ్య ముద్దల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను బామ్మ, జంట జాగారం చేయాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకొని వెల్లువలు చల్లుమని కథ విందామా. రావయ్య ముద్దల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను బామ్మ, జంట జాగారం చేయాలమ్మా. ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే. అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే. గుండెల్లో నా నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వాలెక్క చూసుకుంటానే. గుండెల్లో నా సంతకం చేసి పైనోడితో పర్మిషన్
చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? ఓవరాల్ గా ఇట్స్ అ సూపర్ సానిక్ పర్ఫార్మెన్స్ 100%. వేదాంశు, నేనైతే మీ వాయిస్ ఫిదా అయిపోయాను. ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంది తెలుసా మీ వాయిస్. ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అండ్ వాగ్దేవి, తెలుసు కదా వాగ్దేవి అంటే ఏంటో? సరస్వతి దేవి పేరు. Yes, ma'am. ఓకేనా? ఆ కళామ తల్లి కటాక్షం పరిపూర్ణంగా మీ మీద ఉంది. Thank you, సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. బోత్ ఆఫ్ యూ హ్యాస్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. రామ్ ప్రసాద్ గారు చాలా బాగా పాడారు. నాకు తన వాయిస్ అయితే జూనియర్ సిరిసిరమలో అనిపించింది. అంత బాగా పాడాడు. నువ్వు కూడా అమ్మా చాలా బాగా పాడారు. ఫ్యూచర్ లో మీరు మంచి సినిమాలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పాడిన పాటల మధ్యలో మా రష్మి కూడా ఎమోషన్ అయింది మధ్యలో ఒకసారి. నేనే ఏంటి మీ పక్కన కూర్చుని అంజలి గారు కూడా ఇప్పటికీ ఆమె కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంజలి గారు, యాక్చువల్ గా కొంచెం ఎమోషనల్ అయ్యాను. లాస్ట్ ఇయర్ మనము శ్రీదేవిలో ఈ టైం కి నాతో పాటు మా మమ్మీ ఉండింది. చాలా గోల్ చేసి అల్లరి చేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ ఏడుస్తే నేను కూడా ఏడుస్తా. సో లాస్ట్ ఇయర్ అమ్మ గుర్తొచ్చింది అనమాట. తను కూడా మనతో ఎంత బాగా అల్లరి చేస్తుండింది పాపం. ఇప్పుడు ఒక 4-5 months నుంచి తనకు అసలు బాగాలేదు. ఒక లాస్ట్ 2 months ఐసీయూలోనే ఉండింది. కొంచెం లంగ్స్ బాగా 80% కెపాసిటీ పోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ తన కింద పడి బోన్ ఇరిగిపోయింది. సో 2 months నుంచి ఆక్సిజన్ మీదే ఉంది తను. ఆక్సిజన్ తీస్తే సాచురేషన్ ఒక 30-40 పడిపోతుంది అనమాట. సో 2 months నుంచి అట్లీస్ట్ ఇట్లా లేచి కూడా తను కూర్చోలేకపోతుంది. సో అది ఎప్పుడు టైం ఎలా ఉంటుందో ఏమో చెప్పలేము. సో అందుకనే దయచేసి మనకి చేతనైనంత వరకు, మనకి కుదిరినంత వరకు పేరెంట్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరెవరో వాళ్ళు బాధపడతారు, వీళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మన కోపాన్ని, మన ఇగోని కూడా చంపుకొని వాళ్ళతో కాంప్రమైజ్ అవుతాం. బట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్న తక్కువ టైంలో అయినా దయచేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. నిజంగా ఈ విషయంలో నేను కూడా చాలా తప్పు చేశా. అమ్మే కదా ఉంటుందిలే అని. పాపం ఇప్పుడు ఉంది కానీ మాట్లాడలేకపోతుంది, తినలేకపోతుంది. ఆక్సిజన్ తీస్తే ఏమవుతుందో అర్థం కాదు. 24 గంటలు అదే టెన్షన్లో ఉన్నాం అసలు. సో ఎందుకో నాకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి తను చాలా అల్లరి చేస్తూ, చాలా గోల్ చేస్తూ నన్ను ఏడిపిస్తూ ఉండింది. మనం అన్నీ తీసుకోగలుగుతాం కానీ ఒక మదర్ మాత్రమే మేడం. ఇప్పుడు మనతో ఎవరు ఏ రిలేషన్ మెయింటైన్ చేసినా ఏదన్నా ఒక పర్పస్ కోసమే ఉంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో. బట్ ఒక్క మదర్ రిలేషన్ మాత్రమే ఏదేమైనా మనం చెయ్యన్నా కాదన్నా మన వెనకాల కొట్టుకుంటుంది తన ప్రాణం. అది నిజంగా మదరే. అది రీప్లేస్ చేయలేదు ఎవరితో. సో అందుకే దయచేసి ఎవ్వరు మాత్రం వాళ్ళని ఇగ్నోర్ చేయకండి అబ్బా. నేను అలాగే అమ్మ ఫోన్ చేస్తే షూట్లో ఉన్న ఖాళీ ఉన్న అమ్మే కదా మళ్ళీ చేద్దాంలే అని చెప్పి చాలా రోజులు పాపం నేను తనని అలా ఇగ్నోర్ చేశా.
ఇప్పుడు తనతో ఎక్కడికైనా బయటికి వెళ్దాం, తనతో కలిసి భోజనం చేద్దాం అంటే కూడా అవ్వట్లేదు పాపం. లిటరలీ 2 months నుంచి తన బెడ్ మీద పడుకొని ఆ నోరంతా పూత వచ్చేసి తినలేకపోతుంది, ఓన్లీ జ్యూసులు కూడా తాగలేకపోతుంది. ఇలా అయిపోయింది తను. సో దయచేసి ఇగ్నోర్ మాత్రం చేయకండి. బట్ డెఫినెట్ గా అంజలి గారు ప్లీజ్ బీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మీ మమ్మీకి కావాల్సింది మీ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు వీక్ అవ్వగానే మీ కూతురు వీక్ అయిపోయింది. సో మీరు కూడా మీ మదర్ కోసం స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు వీక్ అయితే ఆమె కూడా వీక్ అయిపోతారు. సో డెఫినెట్ గా యువర్ మామ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వెరీ వెరీ పాజిటివ్లీ అని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరే కాకుండా మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.